జీవితంలో ఒక్కోసారి మనం కొన్ని పరిస్థితుల్లో ఇరుక్కుపోతాం. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనం కొత్తగా ఏదైనా చేద్దాము అని. కానీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే మనం కొన్ని సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటాం. ఆ సాంప్రదాయాల్ని అతిక్రమించడానికి అంగీకరించలేము. మనసులో పుట్టే ప్రశ్న ఒక్కటే, నలుగురు ఏమనుకుంటారో ఏమోనని, అపార్థం చేసుకుంటారేమోనని. ఇప్పుడు చెప్పండి నాకు, ఎవరి నలుగురు? మీరు జన్మించినప్పుడు ఈ నలుగురు ఎక్కడున్నారు? మీరు ఏదైనా కఠిన సమస్యల్లో చిక్కుకున్నప్పుడు ఈ నలుగురు ఏమైపోయారు? వాళ్ళేమైనా చేశారా, లేక మీకు ఎదురైన సమస్యల్ని మీరే పరిష్కరించుకున్నారా? ఆ నలుగురు గురించి ఆలోచించడం మానేస్తే మీరు మీ జీవితాన్ని అనుభవించగలరు. మీరు జీవితంలో చేయగల మంచిని 10 మందికి పంచడం ఎలాగో చూడండి. పరిస్థితి ఎదురు తిరిగితే పోరాడండి, అంతేగాని నలుగురు గురించి ఆలోచిస్తూ కూర్చోకండి. ఒక్కటే ఆలోచించండి, మీ జీవితంలో చేయగల మంచి ఏమిటి అనేది మాత్రమే. మీరు చేసిన పనుల వల్ల ఎప్పుడైనా ఎవరికైనా మనసు గాయపడిందేమో తెలుసుకోండి, అంతేగాని మంచి మీద దృష్టిని కేంద్రీకరించడం మర్చిపోకండి. అప్పుడు మీ చుట్టూ ఉన్న వారందరికీ మంచే జరుగుతుంది. కనుక మీరు కూడా నాతో కలిసి మంచిగా పలకండి. రాధా కృష్ణ.